ఏమో నీ అందం నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం ఇంచి ఇంచి చూపిస్తుంటే నీకేంటి కష్టం ఇక నీ కాకుండా ఎవరికుంది ఇంతటి అదృష్టం ఓ ఇలా ఇన్ని వెయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు మరి ఇంత దగ్గర నుంచి చూడలేదు ఎస్ ఇవాళ ట్యూస్డే ఆట ఆడుకుందాం రా అంటూ కాజల్ ఇంకా చైతు వచ్చేసారు ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ లో. ఎస్ ఆట ఆడుకుందాం స్పెషల్ లో కాజల్ ఇంకా చైతు ఆటలాడుతూ మన కాలేజ్ తో కూడా ఆటలాడిచిపోతున్నారు. బట్ దానికన్నా ముందు మన షో స్టార్ట్ చేయాలి కాబట్టి మనం కూర్చుందాం చైతు, నీకు చెమట్లు కూడా వచ్చేసాయి పాపం ముజ్జి. ఆట ఆడుకుందాం స్పెషల్ మస్త్ టైం పాస్ కి హార్టీ వెల్కమ్. ఇవాళ కనీవిరి ఎరుగన్ రేంజ్ లో మస్త్ టైం పాస్ లో ఒక కొత్త ఆటని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఎస్ ఇవాళ ఆట ఆడుకుందాం రా కోసం కాజల్ ఇంకా చైతు ప్రాపర్టీస్ కూడా తీసుకొచ్చేసారు. ఇందులో చిట్స్ ఉన్నాయన్నమాట. ఆ చిట్ లో ఒక వర్డ్ ఉంది, అంటే ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ఇన్నర్ ఫీలింగ్, ఒకవేళ ఆ వస్తువు కనుక మాటలు వస్తే ఆ వస్తువు ఏం మాట్లాడతాడు అనేది మీరు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి మాట్లాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైతుకి ఒక చిట్ ఇస్తాను. ఓకే, ఆ వస్తువు మాట్లాడతాడు అన్న, అది మగది ఆడదని నీకు తెలుసు. నువ్వు తీసావనుకో నీకు మగడు మగాడు. ఓకే, నేను తీసాననుకో ఆడది. ఓకే సరే, కొన్ని నేమ్స్ ప్రాపర్టీ నేమ్స్ రాసినాము. అది యానిమల్సే కానివచ్చు లేకపోతే థింగ్సే కానివచ్చు, ఏదైనా కానీ. ఫస్ట్ నేను తీస్తాను, నేను ఆడి చూపిస్తాను. ఆ తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో కూడా ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం. ఓకే ఎస్. సో ఇప్పుడు నువ్వు ఒక చిట్టి చేతుల్లో ఏమొచ్చింది? మనందరి బతుకు ఇది లేకపోతే అస్సలు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న లెగ్గానే దేవుడి మొహం చూస్తామో లేదో తెలియదు, కానీ దీని మొహం మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. గెస్ వాట్? మిర్రర్. సో ఆడవాళ్ళు పొద్దున్న లెగ్గానే అంటే వెళ్ళిపోయి అమ్మ ఎన్ని పింపుల్స్ వచ్చేసి ఏమైపోయిందని అబ్బాయి చూస్తారు. కానీ అందరూ కూడా పొద్దున్న లెగ్గానే టచ్ చేసేది, పొద్దున్న లెగ్గానే వెతుక్కునేది దేని గురించి అంటే ఫోన్. అవునా? అదే, ఎప్పుడు చూడు ఫోన్లలో మెసేజ్లు చేసుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ బిజీగా ఉంటాడు కదా. అందుకే రాత్రి పడుకునే ముందు పొద్దున్న లేవగానే ఫోన్నే చూసుకుంటాడు. నేనైతే హ్యాపీగా కళ్ళు మూసుకొని అట్లా వెళ్ళి ఫస్ట్ చేతులు చూసుకుంటా, ఆ తర్వాత మిర్రర్. ఏంట్రా నేనే కాదు, నేను ఫస్ట్ పొద్దున్న లేవగానే మిర్రర్ చూసుకుంటాను కాబట్టి మిర్రర్ అని చెప్పాను. వాడు ఫోన్ చూసుకుంటాడు కాబట్టి ఫోన్ అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, నేనే కాదు చాలా మంది కూడా బాగా కనెక్ట్ అవుతుంటారు. పొద్దున్న లెగ్గానే ఫోన్ ని ఖచ్చితంగా వెతుక్కుంటారు, ఫోన్ తీసుకుంటారు కదా. అదే ఫోన్ గనక మాటలు వస్తాయి ఏం చెప్తుంది అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఓకే, అరే బాబు నమస్కారం రా బాబు. పొద్దున్నే చేతులు కూడా నీట్ గా ఉండవు, దాంతో నన్ను పట్టుకుంటారు. రాత్రి పడుకునేటప్పుడు ఏదేదో పట్టుకుంటారు, పొద్దున్న లేసాక అదే చేతులతో నన్ను పట్టుకుంటారని చెప్పేసి పొద్దున్నే ఫోన్ తిట్టుకుంటది. ఆ తర్వాత పొద్దునే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారా, మీరు వెళ్ళొచ్చు కదా, నన్ను కూడా లోపల తీసుకెళ్తారు. వామ్మో. ఓకే, అక్కడ కొన్ని కంపు ప్లేస్ లో కూర్చున్నారా, ఆ కంపు ప్లేస్ లో మీ గర్ల్ ఫ్రెండ్స్ కి ఐ లవ్ యూ బేబీ, ఏం చేస్తున్నావు బేబీ, మిస్ యూ బేబీ అంటారు, నన్ను యూజ్ చేసుకుంటూ. అది అవసరమా అని చెప్పేసి అనుకుంటది పొద్దున్నే. అది అయిపోయిన తర్వాత ఓకే, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అరే నాజుగ్గా పడదామే, ఇంత డబ్బులు పెట్టి కొన్నామని లేకుండా ఇట్లా ఇచ్చేస్తారు అట్లా ఇచ్చేస్తారు. నాకు ఎక్కడెక్కడో తగులుతుంది, ఎక్కడెక్కడో నొప్పి వస్తుంది, నేను ఎలా చెప్పుకునేది. అప్పుడప్పుడు నా బట్టలు వేస్తారు, గర్ల్ ఫ్రెండ్స్ ముందు ఆ బట్టలు కూడా ఇప్పేస్తూ ఉంటారు. చూసావు నా కొత్త ఫోన్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్యాక్ కేస్ ఉంటారు కదా అది. ఓకే, అండ్ దెన్ ఫోన్ పొద్దున్నే లెగుస్తారు, బ్రష్ కూడా చేయకుండా హాయ్ బేబీ వాట్సాప్ బేబీ అంటారు. ముక్కు మూసుకోలేక సస్తున్న, కంపు భరించలేకపోతున్నా తెలుసా. అరే మీరు వాడండి, నన్ను ఎలా వాడాలో అలాగే వాడండి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి దాంతోనే నన్ను పట్టుకోవద్దు. మీరు శానిటైజర్ యూజ్ చేసుకుంటే మీకు మంచిది, అలాగే నాకు కూడా మంచిది. ప్లీజ్ పొద్దున్నే బ్రష్ చేసుకున్న తర్వాత నన్ను మీ మూతి దగ్గర పెట్టుకోండి. అలాగే దయచేసి నన్ను బాత్రూమ్ లోకి మాత్రం తీసుకెళ్ళవకండి. రాత్రి నువ్వు ఏం తింటున్నావో తెలియదురా, రాత్రి ఏం తింటున్నావో తెలియదే, కానీ పొద్దున్న లెగ్గానే ఓ మై గాడ్ భరించలేకపోతున్నాను అని అంటది ఫోన్. అండ్ కొన్ని సార్లు అదే బాత్రూంలో పాపం ఫోన్లను కూడా పడేసుకుంటూ ఉంటారు. నేను నా లైఫ్ లో జరిగినని చెప్పాను. సో కాజల్ ఫోన్ పడేసుకుంటుంది కాబట్టి కాజల్ చెప్పుకుంది. నేను నా ఫ్రెండ్ ఒకళ్ళు పడేసుకున్న వాళ్ళు నేను చూశాను, అది చెప్తున్నాను. అలాగే కవరింగ్ చేసుకోవాలి కాజల్ గారు. సో ఇది ఆట అర్థమైపోయింది కదా. మేము చిట్స్ నుంచి ఒక థింగ్ తీస్తాము, అది ఏమైతే వస్తుందో దాని మనోభావాలు మనం వ్యక్తపరచాలి. దానికే గనక మాటలు వస్తే ఎలా ఫీల్ అవుతుంది, ఏం మాట్లాడదో చెప్పాలి. అండ్ ఎట్లిచ్చా కాజల్ ఫోన్ గురించి సూపర్ చేతు, కరెక్ట్ గా నీ ఫోన్ అయితే ఎలా ఫీల్ అవుతుందో సేమ్ అలానే చెప్పావు. ఎందుకంటే చేతు చేసే పనులన్నీ కూడా చెప్పాడు అనమాట.
కాజల్ గారికి మరి కాసేపట్లో ఏమొస్తుందో, కాజల్ గారు దాని గురించి ఏం చెప్తారో మరి కాసేపు తెలుసుకుందాం. ఇప్పుడు దానికన్నా ముందు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేయాలి కాబట్టి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేద్దాం, వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం విత్ ప్రాంక్ కాల్. సో లెట్స్ కాల్ మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళకి. హలో హలో నమస్తే అండి. హలో హలో, మీ పేరు తెలుసుకోవచ్చా సార్? నా పేరు రవి. రవి గారు నమస్కారం అండి. చెప్పండి మేడం. వెల్కమ్ టు వస్తువులు డిపార్ట్మెంట్ సార్. చెప్పండి మేడం. నా దగ్గర ఇప్పుడు చాలా వస్తువులు ఉన్నాయి సార్. మీరు ఒక వస్తువుని సెలెక్ట్ చేసుకుంటే ఆ వస్తువుని మేము ఇప్పుడు మీకు గిఫ్ట్ గా పంపిస్తాం సార్. సో మీ తరపు నుంచి ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేయమంటారా? వద్దులే మేడం, ఎందుకు మాకెందుకు ఇట్లేదు. సార్ మీ పేరు రవి అని తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా సార్? ఎందుకు మేడం, ఇది గుంటూరు. గుంటూరు, సూపర్ సార్. గుంటూరులో మాకు ఇంకా బంపర్ డబల్ బొనాన్సా ఆఫర్స్ నడుస్తున్నాయి సార్. మాది ఎంటీపీ స్టోర్స్ సార్ మాది. సో మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బౌల్లో చాలా చిట్స్ ఉన్నాయి సార్. ఆ చిట్స్ లో కొన్ని వస్తువులు రాసి పెట్టాం సార్. మీరు గో అన్న వెంటనే నేను ఒక వస్తువు తీస్తాను సార్. ఆ వస్తువు మీ సొంతం అయిపోతుంది సార్. ఎందుకులే మేడం. అయ్యో పర్వాలేదు సార్, ఇది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. దీనికి ఏం డబ్బులు పెట్టక్కర్లేదు. మీరు మేమే గుంటూరు పంపిస్తాం. మేము హైదరాబాద్ లో ఉంది మాకు స్టోర్. గుంటూరులో కూడా ఒక స్టోర్ త్వరలోనే ఓపెన్ చేయబోతున్నాము. సో మీరు గో అని చెప్పిన వెంటనే నేను మీకోసం ఒక చిట్ సెలెక్ట్ చేస్తాను సార్. సరే మేడం, గో. సో మీకు వచ్చిన వస్తువు ఫ్లవర్స్. కంగ్రాచులేషన్స్ సార్. ఏంటి మేడం? ఫ్లవర్స్ సార్. మీరు ఇంట్లో పెట్టుకునే ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ మేము ఇస్తున్నాము. సరే మేడం. దానికి కింద మేము ఒక చిన్న వాస్ కూడా ఇస్తాం సార్. సో మీరు ఫ్లవర్స్ గురించి ఒక 2 వాక్యాలు చెప్తే మేము మీకు వెంటనే మీ అడ్రస్ తెలుసుకొని మీకు పంపించేస్తాం సార్. ఫ్లవర్ గురించి ఏమండి మేడం? ఫ్లవర్ గురించి పెట్టుకుంటారు, ఇంకా కళ్ళు పెట్టుకుంటారు. కరెక్ట్ సార్. ఇంకా అమ్మాయిలకి ఇంకా ప్రపోజ్ చేస్తారు సార్. మీకు ఫ్లవర్స్ అనగానే అమ్మాయిలే గుర్తొస్తున్నారు. ఇంట్లో డెకరేషన్ కి పెట్టుకోవచ్చు, ఎవరికన్నా గెట్ వెల్ సూన్ అని ఫ్లవర్స్ తో చెప్పుకోవచ్చు అని మీరు చెప్పట్లేదు. అదే చెప్దాం అనుకున్నా, మీరు చెప్పారు కదా. కాదు సార్, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. మాకెవరు వాడతారు మేడం? లేదు సార్, నిజం చెప్పండి సార్. మీరు కనుక మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని ఒప్పుకుంటే మేము ఫ్లవర్స్ తో పాటు ఒరిజినల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా పంపిస్తాం సార్. లేదు మేడం. ఎస్ సార్. లేదా? ఇట్స్ ఓకే సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నా పేరు కార్తిక్ అండి. నాకు ఒకప్పుడు వస్తువుల కోసం నేను గల్లీ తిరిగేవాడిని. కానీ ఎంటీపీలో ఎప్పుడైతే నేను వస్తువులు కొనుక్కున్నానో అప్పటి నుంచి నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది సార్. మా కస్టమర్స్ మనోభావాలు సార్ అవి. నా పేరు శిరీష అండి. నేను ఒకప్పుడు వస్తువులు కొనుక్కోవడం కోసం మార్కెట్ చుట్టూరు తిరిగేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే ఎంపీటీలో వస్తువులు కొనుక్కున్నానో గెలుచుకున్నానో అప్పటి నుంచి మా ఆయన నన్ను మా వస్తువుల్ని అస్సలు వదలట్లేదు. ఇప్పుడు ఇంకొక కస్టమర్ మీతో మాట్లాడతారు సార్. సార్ నమస్తే అమ్మా, నా పేరు శోభాచలం అమ్మా. నేను వస్తువుల కోసం మా ఆవిడతో తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఎంటీపీ వస్తువులు నాకు సొంతమయ్యో నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. సార్ మీరు మాతో ఇంతసేపు మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్. అండ్ ఇంకొక దానికోసం కూడా మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అది ఏంటి అంటే 7732077321 కి మీరు మాకు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. రవి మేడం, మీరా మేడం? నేనే కాజల్ అని చేతి ఇప్పుడు వరకు మాట్లాడింది నీతో. ఎగ్జాక్ట్లీ. మస్తు టైం పాస్ లో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దామని ఊరికే ఆటాడిచ్చి సర్ప్రైజ్ చేద్దాం కాల్ చేస్తాం. రవి ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సర్ప్రైజ్ అయ్యారా? సర్ప్రైజ్ అయ్యాను. గుంటూరులో ఏం చేస్తున్నారు? ఓకే, గుంటూరులో బీటెక్ చేస్తున్నారు. మేము ఇంత తొందరగా కాల్ చేస్తాం అనుకోలేదా? అసలు అనుకోలేదు. అసలు మీకు రోజు మెసేజ్ పెట్టగానే కానీ మీరేమో చేస్తారు అనుకోలేదు. ఇప్పుడు సర్ప్రైజ్ కదా ఫైనల్ గా చేసినాం. హ్యాపీ. ఆల్రైట్, ఎవరికైనా ఏమైనా చెప్తావా ఈ ఆనంద సందర్భంలో? ఈ ఆనంద సమయంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. హాయ్లు ఎవరికైనా ఏమైనా చెప్తావా? హాయ్లు, బాయ్లు, థ్యాంక్ యూలు అందరూ ఈటీవీ ప్లస్ అందరికి హాయ్. ఈటీవీ ప్లస్ వ్యూయర్స్ అందరికి మీ తరపు నుంచి మా అందరి తరపు నుంచి హాయ్. అండ్ నీకు మా ఇద్దరి తరపు నుంచి బాయ్.
థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. మరి రవి లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవాలి, మేము మీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి అనుకుంటే 7732077321 కి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము మీకు కాల్ చేసి ఇస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోదాం. ట్యూస్డే స్పెషల్ మస్తు టైం పాస్ లో ఆట ఆడుకుందాం అంటూ ఆట ఆడుతున్నాము. ఇందాక మన సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ రవికి ఫ్లవర్స్ తీసిచ్చింది కాజల్ మన లక్కీ డిప్ లో నుంచి. సో ఫ్లవర్స్ కి కనుక మాటలొస్తే ఏమేమి చెప్తుంది కాజల్? అంటే ఫ్లవర్స్ పలు రకాలు కదా చేతు, ఎలాంటి ఫ్లవర్స్ గురించి ముక్కులో పెట్టుకునే ఫ్లవర్స్, కింద ఎక్కడో పెట్టుకునే ఫ్లవర్స్. ముక్కులు పెట్టుకునేవి, కిందకి పెట్టుకునే ఫ్లవర్స్ ఉండవు. ఎందుకుండవు? నీకు తెలుసా ముక్కు పొడవు అంటారు తెలుసా, అది ఫ్లవర్స్ తోనే తయారు చేస్తారు. అది ఫ్లవర్స్ తో కాదురా, టొబాకోతో తయారు చేసేది. అవును, టొబాకో ఎక్కడి నుంచి వస్తుంది కాజల్ నీకు? ప్లాంట్స్ చేతు, అవి ఆకులు. ప్లాంట్స్ కి ఏమొస్తాయి కాజల్? ఆకులు రావి. ఆకులు వస్తాయి, ఆకుల నుంచి పూలు కూడా వస్తాయి, నీకు తెలియదు. కవరింగ్ చేతు డౌన్ డౌన్, కవరింగ్ చేతు డౌన్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, పూలు ఏదో ఒక పూలు తల్లి, మల్లి పూలో, జాజి పూలో, లేకపోతే ప్లాస్టిక్ పూలో, లేకపోతే ఏదో ఒక పూలకి మాట్లాడితే ఏం చెప్తాయి? ఇప్పుడు షాప్ కీపర్ దగ్గర పూలు ఉన్నాయి, ఆ పూల మనోభావాలన్నమాట. అమ్మయ్య, ప్రస్తుతానికైతే షాప్ లో ఉన్నాను, మాటి మాటికి ఈ పూలమ్మ ఎంత మంచిదో, చక్కగా ఫ్లవర్స్ మీద నీళ్లు జల్లుతుంది. ఫ్లవర్స్ మీద కాదు, నా మీద నీళ్లు జల్లుతుంది. నా మీద నీళ్లు జల్లుతుంది, బాగుంది. కానీ అమ్మో కస్టమర్ వచ్చింది, ఈమె చూస్తుంటే తల్లో బాగా నూనె పెట్టుకుని ఉంది. ఇప్పుడు ఈమె కనుక కొనుక్కుంటే నాకు ఆ కంపంతా నేను భరించాలా దేవుడా. స్నానం చేస్తారో లేదో తెలియదు, తల స్నానం చేస్తారో లేదో తెలియదు, నూనె జుట్టు, ఏం జుట్టు, బంక జుట్టు, అన్ని జుట్ల మీద నన్ను పెట్టేసుకుంటూ ఉంటారు, పాడి మీద జల్లుతూ ఉంటారు. ఆ తర్వాత డెకరేషన్స్ కి యూజ్ చేసుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ పెళ్లిళ్ళకి వచ్చిన పిల్లలు వస్తారు, నన్ను పీకి నాశనం చేసి తొక్కి పడేస్తూ ఉంటారు. వీళ్ళ నెత్తి మీద జల్లుతారు, వాళ్ళ నెత్తి మీద జల్లుతూ ఉంటారు, ఫుల్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు నేను చచ్చిపోతాను, నాకేం ఫీలింగ్స్ ఉండవు ఆ తర్వాత. ఇంకా చాలా వాటి మీద ఫ్లవర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నువ్వు చెప్పు. ఫ్లవర్స్ కే కనుక మాటలు వస్తే ఏమంటది? ముందుగా అయితే ఫ్లవర్స్ అంటాయి, బాబా ఏం జుట్టురా నాయనా, ఏం చెవురా నాయనా, సరిగ్గా స్నానం చేశారో లేదో తెలియదు, సరిగ్గా తవ్వుకున్నారో లేదో తెలియదు, కంపు కొడుతుంది. ఓకే, పాడి మీద జల్లుతున్నారు, అంతా ఓకే. మళ్ళీ ఆ పాడి మీద జల్లిన పూలను తీసుకెళ్లి మళ్ళీ అందరి నెత్తి మీద జల్లుతూ ఉంటారు. అరే, శవం మీద జల్లిన నన్ను వదిలేచ్చు కదా, శవం మీద తీసుకెళ్లి మళ్ళీ బతికినోడి మీద వేస్తే ఎంత ఫీల్ అవుతాడు? నా గురించి ఎలాగో ఆలోచించట్లేదు, బతికిన మనుషుల గురించి కూడా ఆలోచించరా? సరే ఓకే, ఫంక్షన్లకి నన్ను తీసుకువెళ్తూ ఉంటారు, ఫంక్షన్ లో మెడలో దండలేస్తారు. పోనీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో ఉంచుకుంటారా? వాటిని పిసికి నాశనం చేస్తూ ఉంటారు. అది కూడా పక్కన పెడదాం. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ అంటారు, ఫస్ట్ నైట్ మీద నన్ను జల్లుతారు. ఓకే, జల్లినాక నలిగిపోతున్నానే, ఎంత నలిపేస్తున్నారే, పీకి పడేస్తూ ఉంటారు, నలిపేస్తూ ఉంటారు. మా భావాలు మీకెలా తెలుస్తూ ఉంటాయి? మీకు వాసన బాగానే ఇస్తాము, కానీ మా గురించి ఆలోచించే నాదుడే లేదే అని చెప్పేసి ఫీల్ అవుతాయి. లవర్స్ అయితే నన్ను చేతిలో పట్టుకొని హీ లవ్స్ మీ నాట్ అంటూ నా రెక్కలన్నీ తీసి కింద పడేస్తూ ఉంటారు. పూలు అలా ఫీల్ అవుతూ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చేతు మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. విత్ దిస్ నెక్స్ట్ కాలర్ కి మనం కాల్ చేసినాము, వాళ్ళు మన లక్కీ డ్రిప్ లో నుంచి ఏం తీస్తారు, వాళ్ళకి ఏం వస్తుందో తెలుసుకుందాము. సో లెట్స్ కాల్ స్వరూపకి కాల్ చేద్దాం అండ్ స్వరూపని అడుగుదాం, కాజల్ చిట్ తీయాలా నీకోసం, చేతు చిట్ తీయాలా మీకోసం? హాయ్ స్వరూప. హాయ్ చేతు, బాగున్నారా? చాలా బాగున్నా స్వరూప, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను, డిగ్రీ చేస్తున్నాను, మరి కోనాపూర్. వెరీ గుడ్, మేము అడగక ముందు అన్ని చెప్పినావు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే, కాజల్ అక్క బాగున్నారా మీరు? చాలా బాగున్నాను స్వరూప, హౌ ఆర్ యు? ఫైన్ అక్క. చెప్పండి. ఆట ఆడుకుందాం రా. ఓకే, నా దగ్గర ఒక బౌల్ ఉంది, ఆ బౌల్ లో కొన్ని చిట్స్ ఉన్నాయి. ఆ చిట్స్ లో కొన్ని యానిమల్స్ పేర్లు, కొన్ని వస్తువుల పేర్లు రాస్తున్నాము. ఓకే, నీకు ఏ వస్తువు, ఏ యానిమల్ వస్తే ఆ యానిమల్ కే కనుక, ఆ వస్తువుకే కనుక మాటలు వస్తే ఏం చెప్తాయో వాటి ఫీలింగ్స్ నువ్వు చెప్పాలి. ఓకే, అదే వాటి ఆట, సరేనా? ఓకే. నీ కోసం చిట్ని కాజల్ తీయాలా, చేతు తీయాలా? చేతు. దీంట్లో ఏదైతే వస్తుందో దానికి మాటలు వస్తే ఏమంటుందో నువ్వు చెప్పాలి. ఓకేనా? ఓకే. నీకు వచ్చింది అండర్వేర్. ఇన్నర్ వేర్, నిక్కర్ ఉంటది కదా, డ్రాయర్. దానికే కనుక మాటలు వస్తే ఏం చెప్తుందో నువ్వు ఇప్పుడు చెప్పాలి. పాపం.
ఇగో స్వరూప చేతు తీసాడు కాబట్టి నీకు అట్లాంటిది వచ్చింది. నేను తీస్తాను, నీకు ఎట్లాంటిది వస్తుందో చూద్దాం. సరే నీకోసం నేను తీస్తున్నది నీకేం వచ్చిందంటే మిర్రర్, అద్దం. అద్దం. మిర్రర్ ఆ, అద్దంకే గనక మాటలు వస్తే ఏం చెప్తుందో నువ్వు చెప్పాలి. ఓకే, మిర్రర్ కనుక మాటలు వస్తే వాడి ఫేస్ అంటే మిర్రర్ లో ఎవరి ఫేస్ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు అనుకుంటది ఏంట్రా ఎంతసేపు చూసుకుంటారా, ఉన్నది అక్కడ 3 ఎంట్రుకలు ఏం చూస్తున్నారా అని అనుకుంటది. ఎంటుకలు జుట్టు కదా ఇక్కడ మీసాల నెక్స్ట్. మళ్ళీ ఇంకా దాని ముందు 24 గంటలు నిలబడి అక్కడ ఏం చేసిందని ఉన్నదే కర్ర చేసి పెట్టుకొని ఎంతైనా చూసారా, అసలు చూడలేకపోతున్నా. ఎంతలో దూకిన చనిపోయేదాన్ని అని అనుకుంటది. సూపర్. అక్కడ అద్దంలో అబ్బాయిలు కాకుండా అమ్మాయిలు చూసుకుంటుంటే అమ్మాయిలతో ఏమంటది అద్దం? ఎక్కువసేపు ఏం స్పెండ్ అయ్యేది అమ్మాయి దాదాపుగా అయితే. దేవత వెలసింది. ఇది నగ్న సత్యం చెప్పిన తెలుసా, అద్దాల ముందు అమ్మాయిలు ఎక్కువ టైం స్పెండ్ చేయరా? అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ స్పెండ్ చేస్తారు. అమ్మాయిలు ఎలా ఉన్నదని బాగుంటారు, అబ్బాయిలు ఉంటారు అట్లా బాగుంటారు కాబట్టి ఏదో 24 గంటలు అద్దం ఉండి ఎవరినైతే సరే అంతే. సరే సరే అద్దం ముందు అమ్మాయిలు ఎక్కువసేపు ఉండరు, కానీ ఉన్నంత సేపు ఉన్న అద్దం ఎలా ఫీల్ అవుతుంది అమ్మాయిని చూసి చెప్పు. అయ్యో ఇంకొద్దిసేపు ఉంటే బాగుంటుంది అని మాకు ఫీల్ అవుతుంది. అబ్బో, ఎందుకంటే అమ్మాయిలు అద్దంలో ఫేస్ మాత్రమే చూసుకుంటారు, అబ్బాయిలు ఏమేమి చూసుకుంటారో కూడా తెలియదు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మస్తు చెప్పినావు. హలో, నైస్ టాకింగ్ టు యు. బాయ్ బాయ్. Bye. సూపర్. ఫస్ట్ కాలర్ ఎరగదీసింది ఎలా మనం మస్తు టైం పాస్ ఆటాడుకున్న ఆట. కాజల్ చేతు దేనికి పనికిరాదు తెలుసా, అసలు మిర్రర్ గురించి ఏమన్నా పాయింట్స్ చెప్పిందా? అవును. అండ్ నగ్న సత్యం, అమ్మాయిలంటే మిర్రర్ రోజు నుంచారంట. ఓ హలో, ఒప్పుకుంటూ కాసేపే వచ్చారు. చూసుకుంటారు, అబ్బాయిలే ఎక్కువసేపు చూసుకుంటారు అని చెప్తుంది. నగ్న సత్యం అది. దానికి నువ్వు కూడా చెప్పావు కదా, అబ్బాయిలు ఏమేమి చూసుకుంటారు, మేమైతే మొహం చూసుకుంటాం. అందుకే అబ్బాయి చూస్తున్నప్పుడు మిర్రర్ తిట్టుకుంటది, అమ్మాయి చూస్తున్నప్పుడు ఇంకాసేపు ఉండొచ్చు కదా అనుకుంటుంది. నేను ఒక అమ్మాయిలు అంటే అమ్మాయిలు అద్దం ముందు ఉన్నప్పుడు అద్దం ఫీలింగ్స్ నేను చెప్పనా? ఏరా, నువ్వు అమ్మాయి అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఎప్పుడు చూసావు? నువ్వు రోజు మేకప్ వేసుకున్నప్పుడు చూస్తూ ఉంటాగా. సరే, మన కాజల్ మా మేకప్ రూమ్ లో మేకప్ వేసుకుంటున్నప్పుడు మా మిర్రర్ ఎలా ఫీల్ అవుతుందో నేను ఇప్పుడు చెప్తాను. చెప్పు చేతు. హాయ్ కాజల్, గుడ్ మార్నింగ్. బా వచ్చావా, మొహం చూడు ఎట్లా ముడతలు పడిపోయినాయో, ఏం సైడ్కి పడుకున్నావా, కళ్ళు చూడు ఎంత ఉబ్బిపోయినాయో, బా ఈ మొహంతో ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తావా అని స్టార్ట్ చేసి, వేసావా తల్లి వేసావా, పిసికావా, ఆ పింపుల్ ని పిసుకుతావు బానే ఉంటది, మళ్ళీ అద్దం మీద పటక్మని పడుతూ ఉంటది, దానివల్ల నాకు కూడా మచ్చలు పడిపోతున్నాయి, నీ మొహానికి ఎలాగో మచ్చలు ఉన్నాయి, నాకు కూడా మచ్చలు రావాలా, సర్లే మేకప్ వేసుకో. అబ్బా ఏంటమ్మా అంతుంది మూతి, దానికి అంత లిప్స్టిక్ వేస్తావు, నార్మల్ గా బానే ఉంటది కదా. బా ఈయన ఒకసారి చీ పళ్ళు తోమేవా లేదా, అలా ఊపుకుంటూ వచ్చే బదులు 2 సార్లు పళ్ళు తోముకొని రావచ్చు కదా అని చెప్పేసి అంటారు. కాజల్ కన్నా చేతూనే ఎక్కువ సార్లు అద్దం ముందు ఉంటాడు అనడానికి నిదర్శనం మా మేకప్ మ్యాన్. ఎందుకంటే కాజల్ ఒట్టి మేకప్ రూమ్ లోనే చూసుకుంటది, చేతు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అద్దం ఎప్పుడు ఇక్కడే ఉంటది. సూపర్. వాట్ ఇస్ జోక్, వాట్ ఇస్ జోక్. జోక్ కాదు అది ఫ్యాక్ట్. ఆఖ్తు. సరే, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి తేజకి కాల్ చేద్దాం. నీ ఫ్యాక్ట్స్ ఆ తర్వాత జోక్స్ పక్కన పెట్టు. ఆఖ్తు. హాయ్ తేజ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో. హాయ్ తేజ, హౌ ఆర్ యు తేజ? ఫైన్ ఫైన్. ఎక్కడి నుంచి తేజ? కరీంనగర్. ఏం చేస్తూ ఉంటావు? నేను స్కూల్లో పీఈటీ. నీ గురించి ఒకసారి మేము షోలో చేసాం తెలుసా, గెటప్ స్పెషల్ లో. గెటప్ వేసాం, చేతు గెటప్ వేసాడు పీఈటీ సార్ది. అవునా? సగం మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకునేది నువ్వే కదా. అవునవును. సగం మంది స్టూడెంట్స్ బీభత్సంగా తిట్టుకునేది నిన్నే కదా. మనల్ని మరి తిట్టుకునేది, ఇంకెవరు తిట్టుకుంటారు? మనల్ని కాదు బాబాయ్, మేము యాంకర్లో, నువ్వు తోపు. నువ్వు కూడా చేసావు కదా. అప్పుడు తిట్టుకున్నారులే స్టూడెంట్స్. యా, నేనే స్టూడెంట్ ని, నేను బాగా తిట్టుకున్నా అప్పుడు. అవునవును, మనం బాగా కొట్టాం కూడా. అవును, స్కేల్ కూడా ఇరిగిపోయింది ఆ రోజు. బాబాయ్ సరే, నీకు బాగా నీ స్పోర్ట్స్ నీ స్కూల్లో విషయానికి వస్తే, స్పోర్ట్స్ లో నీకు బాగా ఫేవరెట్ స్పోర్ట్ ఏంది? వాలీబాల్. అందరు మస్తుగా ఆడిస్తావు అందరితో? యా యా. కంపు కొడుతూ ఉంటదేమో కదా చెమట ఆడి.
సరేలే కంపు గురించి పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇవాళ ఆట ఆడుకుందాం రా స్పెషల్ చేతు. కంపు గురించి పంపుగా అవును. పెడతారు. రెడీ, ఇప్పుడు ఆట కంపు గురించి కంపుగానే మాట్లాడతారు. నువ్వు మూసుకో. ఓకే బాబాయ్, ఈ రోజు ఆట విషయానికి వస్తాం, క్లియర్ గా విను, ఓకేనా? ఓకే ఓకే. మా దగ్గర కొన్ని చిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ చిట్ ఒకటి తీస్తాము, దాంట్లో యానిమల్స్ థింగ్స్ పేర్లు ఉన్నాయి. సో యానిమల్ గానీ థింగ్ గానీ ఏదైనా పేరు వచ్చిందనుకో, వాటికే గనుక మాటలు వస్తాయి, ఎలా మాట్లాడుతుందో నువ్వు చెప్పాలి. ఓకే ఓకే. ఏం మాట్లాడుతో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా కాలర్ కి మిర్రర్ వచ్చింది, అద్దంకే గనుక మాటలు వస్తే ఏం చెప్తుందో చెప్పారు. ఓకే, నా దగ్గర బౌల్ ఉంది, బౌల్ లో చిట్స్ ఉన్నాయి. నీకోసం ఎవరు Okay. తీయాలి ఈ చిట్? కాజలా చైతువా? తీసా నీకు వచ్చింది అండర్వేర్. నువ్వు చైతన్ ఎందుకు తీయమన్నా? చైతన్ తీయమంటే ఇట్లాంటివి వస్తాయి. అవును, నేను అండర్వేర్ వేసుకుంటా కాబట్టి తీసా. నేను వేసుకోలే నాకే మీరు వేసుకోకుండా వాలీబాల్ ఆడుతున్నావా? జాగ్రత్త. ఓన్లీ వాలీబాల్ ఆడేటప్పుడు వేసుకుంటా. ఓ వెరీ గుడ్. అయితే అప్పుడు వేసుకున్న అండర్వేర్ కే కనుక మాటలు వస్తాయి, ఏం చెప్తుందో ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఓకే ఓకే. రెడీ, యూ టైం స్టార్ట్స్ నౌ. అదేమనుకుంటా అంటే ఇంతగా ప్రశాంతంగా ఉన్నారా బాబు, ఇప్పుడు నువ్వు వేసుకున్నావు, నాకు ఇక్కడ ఏం చెప్పలేకపోతున్నా అంటది. డైలీ ఆ బండ మీద ఉండి ఉండి ఎంత హాయిగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు వేసుకున్న తర్వాత బాబు చచ్చిపోతున్నారు ఇక్కడ. బయట చక్కగా గాలిస్తుండేది, ఇక్కడ ఒక్క వస్తుంది అనుకుని అంటుంది. వస్తుందిరా బాబు నడుతుందిరా, వదిలేరా నేను. పొద్దు నుంచి రాత్రి దాకా బిజీ స్కెడ్యూల్ ఉండి అసలు దాన్ని పట్టించుకోకున్నప్పుడు దాని ఫీలింగ్ ఏమై ఉంటుంది? మార్నింగ్ ఏమో ఫ్రెష్ గా ఉంటుంది, కొంచెం చెమట పట్టిన కొద్దీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీలింగ్ ఎట్లా అంటే, అబ్బా బాబు నన్ను ఇంకెప్పుడు వదిలేస్తారా నాయన అంటూ ఉండి ఉండి లాస్ట్ చచ్చిపోయే స్టేజ్ లా తీసి బయటేస్తారు. అప్పుడు అబ్బా నన్ను ఇంకా ముట్టుకోకరా బాబు వస్తుంది. సూపర్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండర్వేర్ ఫీలింగ్స్ మనోభావాలని మాకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ తేజ. ఓకే బాయ్ బాయ్. బాయ్. ఏమైంది కాజల్? ఏం కాలేదు చైతు, ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ టాపిక్, ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ మీ. ఓకే సూపర్ బాబు, చాలా బాగా మనోభావాలను వ్యక్తపరిచారు. మరి నేను అసలు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ కాల్ కి కాల్ చేద్దామా? ఎస్, సో మనీష్ కి కాల్ చేద్దాం. మనీష్ రెస్ట్ చేసుకున్నాడు, అంటే చాలా మంది రెస్ట్ చేసుకున్నారు, వాళ్ళలోంచి మనీష్ ని సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పి ఎందుకు అట్లా చేస్తా చూడలేదు. ఓకే, వి కాల్ మనీష్, లెట్స్ టాక్ టు మనీష్. హాయ్ మనీష్. హాయ్ హాయ్ జ్యోతి గారు, బాగున్నారా? చాలా బాగున్నా మనీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. మేము చాలా రోజులు ట్రై చేస్తున్నాం మీకు కాల్ చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మిస్ కాల్స్ ఇచ్చారు, అందుకే ఇవాళ మేము కాల్ చేయడం జరిగింది. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీకు ఇప్పుడే గుడికొచ్చా, ఇప్పుడే కాజల్ వేయాలి, కాజల్ జ్యోతి గారని. థ్యాంక్ యూ సో మచ్. కాజల్ ఎదగాలని, నువ్వు పొట్టిదానని తెలిసిపోయిన వాళ్ళకి. అవునా? ఎదగాలి అంటే సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇంకా మంచి మంచి షోస్ చేయాలి అని కదా. అంతే కాజల్ గారు, చైతుతో బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ మనీష్. చైతుతో కాకుండా నేను ఒక్కదాన్నే సోలో షో చేయాలి అని కోరుకున్నావు కదా. అదే కోరుకున్నా. చేతు గారు మా పిల్లమా ఇవ్వండి. హలో చేతు, బాగున్నారా? నమస్తే చెల్లమ్మ, చాలా బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పేరేంటి? మధుమిత. మధుమిత. అన్న చెల్లెలు ఇద్దరు బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు కాజల్ చైతుని. అన్నేమో కాజల్ని, చెల్లెమో చైతుని, ఇద్దరు బాగా బ్యాలెన్స్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే మధుమిత, నాకు కనీసం హాయ్ కూడా చెప్పవా నువ్వు? నీకు చైతు ఎంత ఇష్టమైతే మాత్రం. హాయ్ మధుమిత. మధుమిత, ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం రాలో, ఒక గేమ్ ఆడుతున్నాం. నువ్వు ఆడతావా మనీష్ ఆడతాడా? మనీష్ ఆడతాడు. ఓకే, ఇచ్చేసే అయితే ఫోన్. హలో మనీష్. మనీష్, ఇవాళ ఆట ఆడుకుందాం రాలో, నేను ఒక బౌల్ లో కొన్ని చిట్స్ వేసాను. ఆ చిట్స్ లో కొన్ని థింగ్స్ పేర్లు, కొన్ని యానిమల్స్ పేర్లు ఉన్నాయి. ఓకే, నీకోసం ఒక చిట్ తీస్తే ఆ చిట్ లో ఏముందో వాటికి కనుక మాటలు వస్తే ఏమంటాయో నువ్వు చెప్పాలి. ఓకేనా? నీకోసం చిట్ నేను తీయాలా చైతు తీయాలా? థ్యాంక్ యూ. సరే, నీకోసం నేను ఒక చిట్ తీసా.
నీకేమొస్తుందో ఇప్పుడు చూద్దాం. దానికే కనుక మాటలు వస్తే నువ్వు చెప్పాలి ఏం చెప్తుందో. హ్యాండ్ కర్చీఫ్. హ్యాండ్ కర్చీఫా? హ్యాండ్ కర్చీఫ్. అది ఎప్పుడో చచ్చిపోతుంది, దాని మాటలు ఎక్కడ? హ్యాండ్ కర్చీఫ్ కే కనుక మాటలు వస్తే ఎలా ఫీల్ అవుతుంది అది నువ్వు చెప్పాలి. దాని ఫీలింగ్స్ చెప్పాలి నువ్వు. ఫీలింగ్స్ ఇగో నువ్వే హ్యాండ్ కర్చీఫ్ అనుకో. ఇప్పుడు హ్యాండ్ కర్చీఫ్ నువ్వే అయితే నువ్వేం చెప్తావో చెప్పు. నేను కాదు చేతిలో ఉండాలనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. కానీ అలా కాదు, జలుబు చేసిన వ్యక్తి దగ్గర హ్యాండ్ కర్చీఫ్ ఉంది, అప్పుడు ఆ హ్యాండ్ కర్చీఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైతు దగ్గర హ్యాండ్ కర్చీఫ్ ఉందనుకో. అమ్మో వద్దు. ఇప్పుడు చెప్పు నీ ఫీలింగ్ అంటే చెప్పు. అదే రాని అంటే కొందరు బతకాలి. కొన్ని రోజులు గట్టి చెప్పా జోక్ ఏదో అక్కడ మేము నవ్వుకుంటాం. కొన్ని రోజులు బతకాలని అనుకుంటదా? సో చైతు దగ్గర వద్దు అనుకుంటదా, అంతే, ఇంకేం అనుకోదు. అంతే. కానీ దానికి వేరే ఆప్షన్ లేదు కదా, నువ్వు చైతు దగ్గరికి వెళ్ళిపోయావు, చైతు యూస్ చేసేసుకుంటున్నాడు ఆల్రెడీ. ఇక ఎముడి దగ్గర పోవాల్సిందే కంపల్సరీ. సేమ్ కాదలెక్కే ఉన్నావు నువ్వు కూడా మనీష్. అందుకే నా ఫ్యాన్ అయ్యాడు. సరే ఇప్పుడు ఆ కర్చీఫ్ కాజల్ దగ్గర ఉంది, సో కర్చీఫ్ ఎలా ఫీల్ అవుద్దో చెప్పు పోనీ. అంటే ఆ మేకప్ బరువు భరించరు. హ్యాండ్ కర్చీఫ్ మొత్తం నాకే పోస్తుంది మేకప్ అంతా అనుకుంటావా? మరి ఓకే. అయినా నేను ఒక్కదాన్నే పూసుకోను, నేను చాలా మంచిదాన్ని కదా, సో నీకు కూడా పూస్తాను అన్నమాట. మీరు చూసుకోరు, మేకప్ మ్యాన్ చూస్తారు కదా. అదేలే అబ్బా, నా హ్యాండ్ కర్చీఫ్ కూడా నేను మేకప్ పూస్తాను అన్నమాట, అది కూడా అందంగా ఉండాలి. థ్యాంక్ యూ మనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. వన్స్ అగైన్ మీ సిస్టర్ హాయ్ చెప్పామని చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ మనీష్. బాయ్. చాలా మంది రేస్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి శిరీషకి కాల్ చేద్దాం. శిరీష అది గిరీష. హాయ్ శిరీష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి శిరీష? అనంతపూర్. అనంతపూర్. ఏం చేస్తుంటావు? బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, ఇవాళ ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుకుందాం రాలో. కాజల్ చైతు ఒక ఆట ఆడిస్తున్నారు, నువ్వు రెడీగా ఉండు ఆడడానికి. ముందు ఒక్క నిమిషం, బట్ దానికన్నా ముందు శిరీష నీ పేరు మీద ఏదో పాట ఉంది శిరీష, నాకు గుర్తు రావట్లేదు, ఒకసారి చెప్పవా? ఒకసారి గుర్తు చేసుకోండి మీరే ప్లీజ్. ఒక్కసారి శిరీష. శిరీష శిరీష ఎంత పని చేసావే శిరీష. సరే శిరీష, నాతో ఆడతావా చైతుతో ఆడతావా? ఆట మీరే చెప్పాలి. నువ్వు చెప్పు, నీ ఇష్టం, చాయిస్ ఇస్ యోర్స్. యా ముందు ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తావు, కండిషన్స్ ఊరికే వెరైటీ కదా. వెరైటీయా? క్లియర్ గా విను, మా దగ్గర లక్కీ డ్రిప్ ఉంది. ఆగు చేతు, ఎందుకు నా క్రియేటివిటీని కిల్ చేస్తావు? నువ్వు చెప్పు, ఎవరితో ఆడతావు, కాజల్తోనా చైతుతోనా? డన్ అయితే. సరే ఇప్పుడు చెప్తున్నాను, మా దగ్గర ఒక బౌల్ ఉందన్నమాట, ఆ బౌల్ లో కొన్ని చిట్స్ ఉన్నాయి. ఆ చిట్స్ లో కొన్ని యానిమల్స్, కొన్ని వస్తువుల పేర్లు ఉన్నాయి. సో కాజల్ తీయాలా చిట్టు, చేతు తీయాలా చిట్టు అని అడగాల్సింది, నేను ఎవరితో ఆడతా అని అడిగాను. సో ఇప్పుడు చైతు నీ కోసం ఒక చిట్టు ఇస్తాడు, ఆ చిట్లో ఏముంటే నువ్వు వాటి మనోభావాలు చెప్పాలి. నువ్వు ఆ వస్తువులాగా యానిమల్ లాగా ఫీల్ అయ్యి వాటికి కనుక మాటలు వస్తే ఏం చెప్తారో వాళ్ళు నువ్వు చెప్పాలి. ఓకేనా? సరే, చైతు తీస్తున్నాడు. ఆల్రైట్, నీకొచ్చింది పిగ్. పిగ్ గా కనుక మాటలు వస్తే పిగ్ ఎలా మాట్లాడుతుందో చెప్పాలి. అప్పటి నుంచి శిరీష ఐ టెల్లింగ్ యు, చైతు తీసేవన్నీ ఇట్లాంటివి వస్తున్నాయి. పిగ్, అండర్వేర్, నేను తీస్తే ఫ్లవర్స్, మిర్రర్, ఇట్లాంటి అందమైనవి వచ్చాయి. పిగ్ గా కనుక మాటలు వస్తే ఏం మాట్లాడదో నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఓకే? చైతు ఎలా ఫీల్ అవుతా, ఐ మీన్ పిగ్ ఎలా ఫీల్ అవుతాడు చెప్పు. పిగ్ మూత ఎవరికి ఉంటుంది? నాకా కాజల్ కా? కాజల్ కి కదా. కాజల్ మూర్చడు ఒకసారి. అందమైన మూతి. సరే శిరీష చెప్పు, పిగ్ కి కనుక మాటలు వస్తే ఏం మాట్లాడదో చెప్పు.
నేను వైట్ ఇంకా కాస్త వైట్ గా ఉంటే బాగుంటానని అనుకుంటది. అయితే బ్లాక్ పిక్స్ అయితే అలా అనుకుంటది. అంతే సేమ్ చైతు ఇంకా దేవుడు ఎందుకురా బాబు ఇలాంటి మూతి ఇచ్చాడు అనుకుంటది. సేమ్ కాదు అనుకుంటున్నది. ఓకే డైలాగ్స్. అవును, ఒకటి నేను అనుకుంటా, ఒకటి నువ్వు అనుకుంటావు. నెక్స్ట్ ఇంకా పిక్స్ ఎక్కువ డ్రైనేజెస్ దగ్గర అక్కడెక్కడ తిరుగుతుంటాయి కదా. విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ మేము ఎందుకు పార్కుల్లో ఉండకూడదని అనుకుంటాయి. ఏమనుకుంటాయి? ఎందుకు మేము పార్కుల్లో లేకుండా డ్రైనేజ్ దగ్గర ఉంటున్నామని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాయంట. అండ్ దెన్ ఇంకా అంతే అంతే ఇంకా? అంత కాస్గా లేదబ్బా, నీ నవ్వే బాగుంది అన్నిటికన్నా. పిగ్గు గురించి, పిగ్గు మాటల కన్నా నీ నవ్వే బాగుంది. ఇంకొకసారి నవ్వా శిరీష. థ్యాంక్ యూ. సూపర్. బై ద వే ఏం చేస్తూ ఉంటా అన్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే. ఎనీవే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నో. ఆల్ ద వెరీ బెస్ట్. ఒక మంచి మగాడు నీకు బాయ్ ఫ్రెండ్ గా రావాలని కోరుకుంటున్నాను. ఓకే. చైతు లాంటి వాడు మాత్రం అస్సలు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ ఆల్రెడీ నేను కమిటెడ్ విత్ కాజల్, సో కష్టం. ఓకే. అబ్బా, నేనైతే మీ షో ఎప్పుడు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా శిరీష, ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలా? ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. అనంతలక్ష్మి కాలేజ్ లో చదువుతున్న ఫ్రెండ్స్ అందరికి హాయ్. అనంతలక్ష్మి కాలేజ్ చదువుతున్న వాళ్ళందరికీ, ఆనందలక్ష్మిలో చదువుతున్న వాళ్ళందరికీ. అనంతలక్ష్మి అనంతనేరా చెవిటి వాడు. నేనే చెప్తే నమ్మేస్తావా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలి. అది ఆనందాలు చెప్పేసి. ఐ ట్రస్ట్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. ఆల్ రైట్. అనంతలక్ష్మి కాలేజ్ లో ఉన్న అమ్మాయిలందరికీ మా శిరీష తరపు నుంచి, మా మస్త్ టెంపల్స్ నుంచి స్పెషల్ హాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ శిరీష. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. చైతు ఇందాక నుంచి రెండు చెప్పాలి, రెండు మనోభావాలు చెప్పలేదు. కర్చీఫ్ గురించి, పిగ్ గురించి చెప్తానని ప్రామిస్ చేసి మరీ చెప్పట్లేదు. నేను కర్చీఫ్ గురించి చెప్తా, కాజల్ పిగ్ గురించి చెప్తుంది. కర్చీఫ్ కే కనుక మాటలు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల దగ్గర కర్చీఫ్ ఉందనుకో, అరే నా బతుకు ఇలాగే కంటిన్యూ అవ్వాలి, వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ కర్చీఫ్ గానే పుట్టాలి అనుకుంటుంది. దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటో తెలుసా? నార్మల్ గా అయితే పిసికి పిసికి నలిపి నలిపి పడేస్తారు. అదొక స్కార్ఫ్ కానివ్వు, ఒక ప్యాంటే కానివ్వు, ఒక చడ్డీనే కానివ్వు, ఒక షర్టే కానివ్వు. కానీ కర్చీఫ్ నొక్కదాన్నే చక్కగా మడత పెట్టి అట్లా సేఫ్ గా పట్టుకుంటారు. ఓకే. దాని తర్వాత ఎప్పుడైనా అమ్మాయి రొమాంటిక్ ఫీల్ ఉందనుకోండి, కర్చీఫ్ కి ముద్దు పెట్టి దాన్ని తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ కి ఇస్తుంది. హౌ లక్కీ కర్చీఫ్. దానికి అమ్మాయి ముద్దు సొంతం అవుతుంది. అంతేకాకుండా ఇంకా రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువైపోయి బయటికి చెప్పలేని అంటే అన్ని కూడా సిగ్గుపడుతూ ఆ కర్చీఫ్ మీద రాసి బాయ్ ఫ్రెండ్ కి అవాయిస్తుంది. సో పుడితే గనక అమ్మాయి చేతిలో కర్చీఫ్ గా పుట్టాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, ఎంబ్రాయిడరీ చేయిస్తారండి. ఓకే, అమ్మాయిలు అది చేసిస్తారంట. ఓకే, మా కాలేజ్ చెప్పింది అది. సూపర్. ఇప్పుడు చెప్పు కాజల్ పిగ్గు గురించి. హ్యాపీగా బురదలో దొల్లొచ్చు, ఎవరి గురించి పట్టించుకోక్కర్లేదు. టైం ఫర్ నేను చేస్తా ప్రాంక్ కాల్. ఒక అమ్మ, ఒక కూతురు, ఒక నాన్న, ఒక కొడుకు, ఒక ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఇట్లా అందరూ కూడా ప్రాంక్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగా మన రజితకి కాల్ చేయమని చెప్పేసి రాణి గారు రిక్వెస్ట్ చేశారు. రజిత వచ్చేసి రాణి గారి కూతురు, ఒక కూతురు, ఒకటో రెండో నాకు తెలీదు. రైట్ నో అయితే మనం కాల్ చేస్తాము రజితకి. వాళ్ళ మామ్ రాణి గారు రిక్వెస్ట్ చేశారు ప్రాంక్ చేయమని. సో లెట్స్ కాల్ రజిత. హలో హలో, ఎవరు? ఇస్ దిస్ రజిత? హాయ్ రజిత, దిస్ ఇస్ చైతు కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ షో. I'm Chaitu calling from Mast Time Pass ETV Plus. ETV Plus? Yes. Yeah, tell me. Yeah, Rajita. Nothing ఏం లేదు. నిన్న ఆల్రెడీ మీ మామ్ తో మాట్లాడాను మేము. మామా? రాణి గారు మీ మామే కదా? అవునండి. యా మీ మామ్ ఒక డైమండ్ నెక్లెస్ విన్ అయ్యారు. హలో, చెప్పండి. మా ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ కాంటెస్ట్ జరిగింది రజిత గారు. సో దాంట్లో మీ మామ్ ఒక గిఫ్ట్ విన్ అయ్యారు. కానీ మామ్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు, అందుకనే ఇంకో ఆల్టర్నేటివ్ నెంబర్ మీ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ఇచ్చారా? యా, రజిత అని చెప్పేసి. చైతు గారా మాట్లాడేది? అవును, చైతు ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. హాయ్ చైతు గారు. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈవెన్ ఐ యూస్ టు కాల్ యూ ఫర్ యువర్ ప్రోగ్రామ్. ఓ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయలేదా?
లేదండి చేయలేదు. అరే యూ మిస్డ్ ఇట్. లేటర్ మేబీ. అరే ఓకే, నాట్ టు వరీ. అయినా మమ్మీ గెలిచారంటే మీరు కూడా గెలిచినట్టే కదా. థ్యాంక్ యూ. యా బై ద వే మీరు ఎక్కడి నుంచి రజిత? యా చెప్పండి. ఎక్కడి నుంచి మీరు, అంటే ఏ ఊరు నుంచి? ఇక్కడండి మెహదీపట్నం నుంచి. ఓ హైదరాబాద్ ఇట్ సెల్ఫా? ఎస్. ఏం చేస్తుంటారు రజిత? హౌస్ వైఫ్, హోమ్ మేకర్. అచ్చా ఓకే. మమ్మీ కూడా హోమ్ మేకర్ అండి. ఓకే, ఇప్పుడు మనది వచ్చేసి ఆఫీస్ బేగంపేటలో ఉంది. బేగంపేట. ఓకే. సో ఆ గిఫ్ట్ తీసుకోవాలి అంటే మీరు 30% గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి. చెప్తానండి, మమ్మీకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. మమ్మీ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మెహదీపట్నంలోనే ఉంటుండొచ్చు, నాకు కాంటాక్ట్ లేదు ఇప్పుడు. నేను ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. అదేంటి మమ్మీతో కాంటాక్ట్ లేదా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేదండి, తన ఫోన్ బిజీగా ఉందేమో, మరి తెలియదు. రీచబుల్ ఉంది. అచ్చా ఓకే దట్స్ ఓకే. కానీ రజిత గారు, మీ మమ్మీ రాకపోయినా మీరు వచ్చినా కూడా మేము గిఫ్ట్ ఇస్తాం. ఓకే అండి. యూ కెన్ కమ్ విత్ యువర్ హస్బెండ్ ఆల్సో, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే అండి. అయితే మీరు మన బేగంపేట మయూరి ఆఫీస్ ఉంది, అక్కడికి రావాలి. కానీ 30% గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నెక్లెస్ ఇచ్చేస్తే మేము ఈ నెక్లెస్ మీకు ఇచ్చేస్తాం. ఏం నెక్లెస్? గోల్డ్. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీరు ఇన్ఫార్మ్ చేసినందుకు. గిఫ్ట్ కూడా మాకేం అవసరం లేదండి. ఇది మీకు కాదండి, మీ మమ్మీకి అండి. మీకు అవసరం లేకపోవచ్చు. మమ్మీకి కూడా ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ ఎప్పుడు చేశారో ఏమో నాకు కూడా తెలియదు. అలా ఎలా చెప్తారు? కాంటెస్ట్ లో విన్ అయ్యి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే ఎట్లా కనిపిస్తున్నాం మేము? వాట్ యూ మీన్ బై దట్ రజిత? ఎట్లా కనిపిస్తున్నాం ఇంట్రెస్ట్ లేదు అంటే? మేము టైం తీసుకొని మీకు కాల్ చేస్తుంటే ఇట్లా మాట్లాడుతున్నారేంటి? హలో హలో. ఎస్ టెల్ మీ. కాంటెస్ట్ విన్ అయినట్టు తెలియదండి. దేని కాంటెస్ట్ కూడా తెలియదు నాకు. మీరు చెప్తే కూడా తెలుస్తుంది. ఓకే, తెలియదు మీకు, కానీ ఇప్పుడు తెలియజేసాం కదా. మాకు అవసరం లేదని మొహం మీద చెప్తే వాట్ యూ మీన్ బై దాట్? అంటే మామ్ కి చెప్పండి. యాక్చువల్లీ నేను పార్టిసిపేట్ చేయాలి, ఏ ప్రోగ్రామ్ కూడా తెలియదు కదా. మామ్ కి ఇన్ఫార్మ్ చేస్తాను చేతు గారు. మాకు తెలుసు మామ్ కి చెప్పాలని. మీరు మళ్ళీ మాకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రజిత గారు. మీ మామ్ కి చెప్పాలని మాకు తెలుసు. మేమంత చిన్నపిల్లలం కాదు. మీ మామ్ నెంబర్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఆల్టర్నేట్ నెంబర్ మీరు ఇచ్చారు కాబట్టి మీకు కాల్ చేసాం. ఒక పద్ధతి మర్యాద అనేది ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఎవరు మాట్లాడుతున్నారు? చైతు ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్. ఏంట్రా ఏమైంది? చూడంత రూడ్ గా మాట్లాడుతున్నామే. ఎవరు? రజిత విన్నర్, రాణి వాళ్ళ కూతురు. ఓ రాణి కదా విన్ అయింది. రజితకి ఎందుకు? ఆవిడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఈవిడికి ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడుతుంది. లడ్డుగాడు నల్లోడు అని చెప్పేసి తిడుతుంది. హలో 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 రజిత గారు. అవునండి. హౌ కెన్ యు సే దట్ అండి? అలా ఎలా మాట్లాడతారు? హీస్ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ. ఓకే యా అండి, అందుకే కదా చాలా ఎక్సైట్మెంట్ గా నేను గ్రీన్ కూడా చేశాను ఇప్పుడు. సో ఒక సెలబ్రిటీని పట్టుకుని మీరు అన్ని మాటలు అనకూడదండి. యు కెనాట్ సే దట్. నేనేమన్నాను మేడం? నల్లగా ఉంటాడు, లడ్డుగాడు, అదంతా ఎట్లా అంటారండి? అఫ్ కోర్స్ వాడు ఉంటాడు అనుకోండి, బట్ మీరు అనుకోండి అలా. నేను అనలేదండి అలాగా. మీరు అనలేదా? నేనెందుకు అంటాను అలాగా? అలా అబద్ధాలు ఆడొద్దు. ఓకే, ఆల్రెడీ మీ అమ్మ అబద్ధాలు ఆడారు కాబట్టి ఆడపిల్ల పుట్టినట్టున్నారు. మీరు అలా అబద్ధాలు ఆడొద్దు. అయినా పుట్టినా కూడా ఏం కాదులేండి. మేము ఊరికే మీ మమ్మీ నిన్ను ఆడుకోమన్నారు కాసేపు, అందుకే కాల్ చేసాం. మీ కాలింగ్ మస్తు టైం పాస్. ఎగ్జాక్ట్లీ. అంటే మామూలుగా ఫోన్ చేస్తే ఏదైనా ప్రాంక్ చేస్తే బాగోదు కదా, డైరెక్ట్ గానే ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి ఇలా స్ట్రైట్ గా వచ్చాం మేము. మీరు యాక్చువల్లీ వాయిస్ గుర్తుపట్టి చేతుగారని అర్థమైపోయింది. ఇవ్వమన్నప్పుడు అక్కడ ప్రాంక్ అర్థమైపోయింది మళ్ళీ. కానీ కవరింగ్ బాగా చేస్తున్నారు. ఎనీవే మమ్మీనే రిక్వెస్ట్ చేశారు, మాకు మెసేజ్ చేశారు నిన్ను ప్రాంక్ చేయమని, ఆడుకోమని చెప్పేసి. వాట్ యు వాంట్ టు సే టు యువర్ మామ్? లవ్ యు మామ్ ఆల్వేస్. Nice, Adi. Very nice talking thank to you. Guys. Yeah, thank you guys for making me fun. A prank. And shock, everything. Keep watching us, okay? Yeah, thank you, Andy. Thank you, guys. Bye bye. స్కేరీ సర్ప్రైజ్ అంట, భయపెడుతూ కూడా సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. అది చైతు ప్రూవ్ చేశాడు.
థ్యాంక్ యూ సూపర్ ప్రాంక్ కదా. చూస్తున్నాం మీరు కూడా మీ ఓన్లీ ప్రాంక్ చేయాలంటే సింపుల్ 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాము. అలాగే మీ ఓన్లీ ప్రాంక్ కూడా చేస్తాం, బేవత్సంగా నవ్విస్తాం. ఎస్ విత్ దిస్ కాజల్ ఇంకా చైతు బై బై కూడా చెప్పాలి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. కానీ చైతు పిగ్ గురించి నువ్వు చెప్పలేదురా. పిగ్గు గురించి పిగ్గులే చెప్తారు, నేను చెప్పను. With this, as always, say love yourself, love everyone. Thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. ఆట ఆడుకుందాం రా. ట్యూస్డే పర్పస్ ఏంటి? మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ ని యాక్టివ్ చేయడమే అన్నమాట. సో ఆడుకుంటూ ఉండండి, నవ్వుతూ ఉండండి, ఈ టీవీ ప్లస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.